హాయ్ ఎవరివన్ దిస్ రామ్ ఐఎమ్ సీఎన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. రీసెంట్గా మన ఆఫీస్కి ఒక ఫ్యామిలీ వచ్చిన దాంట్లో ఒక మదర్ ఏంటంటే వాళ్ళ కొడుకు కోసం ఏడుస్తుంది అనమాట. బేసిక్గా ఏం జరిగిందంటే కర్నూలులో ఒక ఫేమస్ రిపీటెడ్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేయించారు. తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ ఫ్యామిలీ స్ట్రగుల్స్ వల్ల కాలేజ్ నుంచి డ్రాప్ అయినారు. బట్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఆ కాలేజీ ఇవ్వమంటే ఇవ్వడం లేదు వీళ్ళకి. సో మనం ఏం చేసామంటే ఈ కేసులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాలేజీ ఈ ప్రిన్సిపల్కి ఎవరైతే ఉన్నారో కాలేజీ ప్రిన్సిపల్కి మనం లీగల్ నోటీస్ పంపించినాం. సో లీగల్ నోటీస్ పంపించిన తర్వాత వాళ్ళు రిప్లై ఇచ్చినారు, మేము సర్టిఫికేట్స్ ఇవ్వమని చెప్పేసి. సో మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 సెక్షన్ 35 ప్రకారము కన్జ్యూమర్ ఫోరంలో కేసు ఫైల్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు 20,000 ఫీజు కట్టినారు. సో 20,000 ఫీజుని కూడా మనం ఈ యాక్ట్ ప్రకారం మనం రిఫండ్ తేవచ్చు. అండ్ యూజీసీ 2018 గైడ్లైన్స్లో క్లియర్గా ఉంది, ఏదైనా ఒక స్టూడెంట్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత డిస్కంటిన్యూ అయితే కనుక డెఫినెట్గా ఒరిజినల్ సర్టిఫికేట్ ఆ సర్టెన్ స్టూడెంట్కి ఇవ్వాలి. అండ్ ఏదైతే ఫీజు కట్టినారో ఆ ఫీజు మొత్తం రిఫండ్ ఇవ్వాలి. ఇవ్వకపోతే కనుక యూజీసీకి మనం కంప్లైంట్ చేయొచ్చు. అండ్ కన్జ్యూమర్ ఫోరంలో కేసేసి మనకు జరిగిన లాస్ని కాంపన్సేషన్ ఎక్స్పెండిచర్ అంతా వాళ్ళ దగ్గర నుంచి క్లెయిమ్ చేయొచ్చు. సో నేనేం చేయబోతున్నా అంటే కన్జ్యూమర్ ఫోరం డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరంలో ఆల్రెడీ కేసు ఫైల్ చేసినాను. సో బుధవారం గురువారం నాకు హియరింగ్కి వస్తుంది. సో డెఫినెట్గా మన ఆర్గ్యుమెంట్స్